మాధవరెడ్డి గారు ఏ ఊరిది? ఇది గ్యాదక్కుంట. గ్యాడిక్కుంట. డేట్ వచ్చి ఇవాళ ఎంత చెప్తే 11/6/2025 రోజున పావుగడ దగ్గర ఉన్న గ్యాదకుంటలో అనిల్ కుమార్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ ఉన్నాము. యుఎల్ కంపెనీ వారు వీరి తోట సందర్శనార్థం రావడం జరిగింది. ఈ తోటను మొత్తం ఈ 45-50 ఎకరాల తోటను మన మాధవరెడ్డి గారే చూస్తున్నాడు. ఈ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కంట్రోల్లో ఈ పని అంతా జరుగుతూ ఉంది. ఈ ప్రోడక్ట్లు వాడిన తర్వాత వారి అనుభవం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పే మాధవన్న, ఇప్పుడు ఈ పంట పెట్టి 2 నెలలు అవుతాం సార్. 2 నెలలు. ఇవాటికి దాదాపు 60 రోజులు అవుతాయి. 60 రోజులు అవుతా ఉంది. 60 రోజుల పరంపరలో ఇప్పటిదాకా మీరు భూమిలో ఏమేమి వేసారు? కింద డ్రిప్ లో ఏమి కెమికల్ అనేది వదలలేము మేము. కెమికల్ అంటే మనం గతంలో కెమికల్ తోటి అనుసంధానం అయి ఉన్నాం కాబట్టి జనరల్ గా కెమికల్ అనే అంటున్నావు. మరి ఇప్పుడు ఏం వేసినావు? కంపెనీ బయో పొట్టు, గ్రావిల్, బయో టానిక్, బయోగ్రో ఇవే 4 మాత్రమే. ఒక్కసారి ఎకరాకు ఎన్ని కిలోలు వేసినావు? ఎకరానికి వచ్చి 18, 7 కిలోలు. 7 కిలోలు. పొట్లాలేమో 14 పొట్లాలు అవుతాయి. అవి 7 కిలోలు వేసినావు. 7 కిలోలు. నాటి వరకు 50 నాటినాక ఎన్ని రోజులకి వేసినాం? నాటిని 15 రోజులకి అయింది సార్. 10 రోజులకి వేసినాం. అంటే వేసి ఇప్పుడు 40 రోజులు అయింది. 40 రోజులు అయింది. ఇప్పుడు 40 రోజులల్లో మనము కింద ఏమి ఇయ్యలేదని కన్ఫర్మ్. అయితే మీరు ఇది వేసే ముంగట ఈ సార్లు చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏంది వీళ్ళకి 7 కిలోలు చెప్తున్నారు, ఇట్లేంది? మనసంతా కొట్టుకున్నదా? కచ్చారు వీళ్ళు. అదే మాకే తెలియదు కదా ఇది. దీని గురించి గురించి తెలియదు. భయం ఉండి నీకు ఏమనిపించింది అప్పుడు? అప్పుడు ఏమనిపిలా, కానీ చూద్దాం, ట్రై చేద్దాము. సార్ చెప్పిండు కాబట్టి చూద్దాం అనుకున్నాం. కానీ అయినా లోపల దిక్కు నీకు ఏమైతుందో మా సార్ను ఏమన్నా చేస్తారో వీళ్ళు, పెట్టుబడి పెడతాండు అనే ఒక భయం కూడా ఉంటది సహజంగా. ఎందుకంటే ఒక రైతుగా పద్ధతి కదా ఇది. మాకి టైం ఏమంటే ఎప్పుడు కెమికల్ పోయి అదే రూట్ లోనే పోతుంటాం. ఒకసారి మంచి సినిమాకి వచ్చేసరికి సినిమా అర్థం కాదు. రోజు చిరంజీవి సినిమా చూసిన వాళ్ళం. అవును సార్. ఇప్పుడు ఆయన ఎవరు శంకరాభరణం సినిమా చూస్తే ఎట్లుంటది? అట్లుంటది, తప్పలేము. కాబట్టి ఇది అట్లాంటి సినిమా చూస్తున్నసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే కెమికల్స్ తో పోల్చినప్పుడు నీకు ఈ మొక్కలు ఏమనిపిస్తాను? అప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మీరు స్ప్రేలు కొట్టేది, ఇప్పుడు ఎట్లా కొడతాను? ఈ 50 రోజులలో ఎన్ని సార్లు స్ప్రే? 4 స్ప్రేలు కొట్టాం అంతే. కెమికల్ అయితే వారానికి ఒకసారి కంపల్సరీ చేయాల్సింది, కొట్టేది. మళ్ళీ భూమిలో కూడా ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళు చేయబట్టి, చేయబట్టి నీకు పని తగ్గింది, మనీ ఖరాబ్ అవడం తగ్గింది, ఇన్కమ్ కూడా తక్కువ, ఖర్చు తక్కువ. నీ ముక్కులు ఖరాబ్ అవడు, మూతులు ఖరాబ్ అవడు, రోగాలు వచ్చుడు పని కూడా తగ్గినట్టే. అంటే నువ్వు చెప్పిన ప్రకారం. అవును సార్. అంటే ఇప్పుడు అయ్యింది. మళ్ళీ ఎప్పుడు వేసుడు శ్రీధర్ రెడ్డి గారు, ఇది మురళి గారు మళ్ళా ఎప్పుడు వేసుడు? మళ్ళీ ఈ 4-5 రోజులలో ఎక్కియాలి 7 kgs. మళ్ళీ మనము ఈ ఆల్రెడీ 40 రోజులు అయింది కాబట్టి ఈ వారం రోజులలో మళ్ళీ సాయిల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటది ఖచ్చితంగా. ఈ స్ప్రే చేసే సందర్భంలో ఏమేమి స్ప్రే చేసినావు మాదన్న? బట్రాలు ఒకటి, నీమాయిల్ ఒకటి, మళ్ళీ వచ్చేసి క్రాప్ షీల్డ్ ఇచ్చినామా? క్రాప్ షీల్డ్ అండ్ కాలిగార్డు, క్రాప్ కేర్. ఈ 4 ప్రొడక్ట్లు మాత్రమే నువ్వు దఫాలుగా మార్చి స్ప్రే చేసినావు. ఇక మొదలు స్ప్రే చేసేటప్పుడు ఏమనిపించింది? సారులు ఏం మందు చెప్తలేరు, ఏంది అసలు నాకు పిచ్చిలేస్తుందని అనిపించింది ఏమన్నా? మీ కంపెనీ వచ్చినప్పుడు నుంటే మాకు అదే వాడాలని ఒక నిర్ణయం అయిపోయింది. ఇక ఫిక్స్ అయినావు. ఆరాం ఉన్నదిరా నాకు. బాగా తాగినా కూడా ఏం కాదు ఇది. అది తాగితే మాత్రం అవుట్. సార్ ఈ భూములు అమ్మినా సరిపోదు. కాబట్టి ఈ రోగాలలో తప్పింది, మంచి పనిలో తప్పింది, భూమి కూడా ఆరోగ్యంగా ఉంటా ఉంది. మైన్ గ్రోత్ అనేది పుట్టింది సార్ బాగా. గ్రోత్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొంచెం కృషి అయిపోయింది. అవును. అయితే వీడియో చూస్తున్న రైతాంగము మట్టి ఆరోగ్యంగా ఉంటే తప్ప మొక్క ఆరోగ్యంగా ఉండదు, మొక్క ఆరోగ్యంగా ఉంటే తప్ప మనిషి ఆరోగ్యంగా ఉండడన్న నానుడి మీద
దాని మీద ఆ సిద్ధాంతం మీదనే యుఎల్ కంపెనీ పనిచేస్తా ఉన్నది. ఈ పనిచేసే విధానంలో అనిల్ కుమార్ గారు, వీరు పావుగడ దగ్గర అనిల్ కుమార్ గారు, ఈయన దాదాపు 40 ఎకరాల తోటకు మొదలు ట్రయల్ బేసిస్ లో కొంత వాడిండు. ఇప్పుడు కూరగాయలు మొత్తానికి కూడా 100% నమ్మకంతో వాడడం మూలంగా ఈ ఫలితాలు చూడడం జరుగుతుంది. ఇది 55వ రోజు దాదాపు, ఇది 55వ రోజు మొక్క. ఇది ఇప్పటిదాకా మేము ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం, కానీ మాధవరెడ్డి గారు రెగ్యులర్గా డైలీ దీన్ని వాచ్ చేస్తూ ఉంటాడు. ఆయన మొక్క ఎట్లా ఉందంటే వారి మాటల్లోనే మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. మళ్ళొకసారి చెప్పు మాదన్న, ఈ మొక్క ఆకులు ఏమనిపిస్తాయి? ఆకులు ఆరోగ్యంగా ఫుల్ హెల్తీగా ఉన్నాయి. హెల్తీగా ఉన్నది అంటే ఎప్పుడైతే మొక్క హెల్తీగా ఉంటుందో కాయలు కూడా బ్రహ్మాండంగా రోగాలు లేకుండా వస్తాయి. దోమ గానీ పురుగు గానీ ఏమీ లేదు ప్రస్తుతానికి. ఈ వెరైటీ ఏంటిది? ఇది అది లలిత వెరైటీ. పొడుగు ఉంటుందా? పొడుగు అక్కడ చూపెట్టాడు వీడియో. ఇలా ఉన్నాయి లలిత బ్లాక్ వెరైటీ. మంచి దిగుబడి వస్తుంది. ఏది ఏమైనా మొక్క ఏది పెట్టుకున్నా కూడా యుఏలలో మూల సిద్ధాంతం ఏంటంటే భూమిని ఆరోగ్యవంతంగా తయారు చేయడం వల్లనే ప్రధాన అంశంగా మన టెక్నాలజీ పనిచేస్తుంది. మొక్కకు కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలను సరి అయిన దిశలో అందించగలిగితే అంటే భూమిలో అన్ని ఉంటాయి, కానీ మొక్కకు అందుబాటు దిశలో ఇచ్చే టెక్నాలజీ మన జైమో టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్లనే ఇవాళ ఈ అద్భుతాలు మాధవరెడ్డి గారు చూస్తున్నాం, మేము చూస్తున్నాం. కంపెనీ దాదాపు 8-9 సంవత్సరాల నుంచి చాలా మంది రైతాంగానికి ఈ టెక్నాలజీ ఇవ్వడం మూలంగా ఆరోగ్యాలు, భూమి యొక్క ఆరోగ్యం మెరుగైతా ఉంది, మనుషుల యొక్క ఆరోగ్యాలు మెరుగైతుంది. దీంతో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఏమంటే జరుగుతుందంటే రసాయనిక ఎరువులు వాడటం మూలంగా అవసరమయ్యే సబ్సిడీలను కూడా ఇవాళ తప్పించుకొని ప్రభుత్వం మీరుగా పెరుమానం తప్పే అవకాశం కూడా జరుగుతూ ఉంది.